హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. ప్రస్తుతం బక్కా జెట్సన్ ఇంటి దగ్గర ఒక ప్రోటోకాల్ అయితే నడుస్తుంది. 4+1 సెక్యూరిటీ ఇచ్చారు ఆయనకి. సో ఎందుకు ఇంత సెక్యూరిటీ ఇచ్చారు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృత నేతగా బక్కా జెట్సన్ ఉన్నారు. తర్వాత సోషల్ యాక్టివిస్ట్గా హైడ్రా గురించి కావచ్చు, రీసెంట్గా రంగనాథ్కి సంబంధించిన ఇల్లు చెరువులో ఉందని చెప్పి కనిపెట్టిన తర్వాత రంగనాథ్ గారు కూడా అవాక్కైన పరిస్థితి. సో ఆ పరిస్థితుల్లో ఏమైనా జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం ఏదైనా చేస్తుందా ప్రభుత్వం? ఎందుకంటే కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోవాలి, ప్రభుత్వానికి అవసరమైన వ్యక్తి బక్కా జెట్సన్ గారు అని చెప్పి ఏదైనా ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే జెట్సన్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఒక టీం ఫాలో అవుతుంది, ఇంటెలిజెన్స్ టీం ఫాలో అవుతుంది. దాంతోపాటు ఇంటి కింద కూడా ఒక సెక్యూరిటీని అయితే ఏర్పాటు చేశారు. ఒక ఎస్ఐ గారు, నలుగురు కానిస్టేబుల్, ఒక నలుగురు హోమ్ గార్డులు. నేను దీంతో పాటు ఒక వెహికల్, దాంతోపాటు ఒక డ్రైవర్ని ఇచ్చి నెలకింత జీతం ఇస్తే ఆయన చేసే సమాజ సేవకి, సోషల్ యాక్టివిటీస్కి కొంచెం ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని అన్ని చోట్లకి తిరిగి చాలా కష్టపడి ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైన స్పందించి ఇట్లా ప్రోటోకాల్ కాకుండా, పోలీసులు సెక్యూరిటీ ఇట్లా కాకుండా వెహికల్, జీతము, ఒక పోస్ట్ ఇస్తే ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఏఐసిసికి చేరవేసే ప్రయత్నం చేస్తారని. ఎందుకంటే రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ కరువైన నేపథ్యంలో ఏఐసిసికి ఇంటెలిజెన్స్ కావాలి అంటే బక్కా జెట్సన్ గారి దగ్గరే ఉంటుంది అంత ఇన్ఫర్మేషన్. ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ కార్యకర్త ఏం చేస్తున్నాడు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బక్కా జెట్సన్ గారు లాంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఈవెన్ దో రంగనాథ్ గారికి తెలియని విషయాన్ని రంగనాథ్ గారికి తెలియజెప్పడంలో కూడా ఆయన సక్సెస్ అయ్యారు. ఇదే విషయం హైలైట్ గా అవుతుంది వారం రోజుల నుంచి. అసలు ఈ రోజు జరుగుతున్న పరిణామాల గురించి జెట్సన్ గారిని అడిగి తెలుసుకున్నాం. ఏం సార్ అసలు ఈ రోజు ముఖ్యంగా ఏందనంటే, సరే నాకు ప్రోటోకాల్ అది ఏం లేదు కానీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే నేను చైర్మన్ గా చేసిన ఆ ప్రోటోకాల్స్ అన్ని నేను చూసి ఉన్నా. ఇలా ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకు సీరియస్ తీసుకుందంటే, మొన్న నేను బీజేపీ ఆపోజిషన్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారిని కలిసినాక, మరి అక్కడికి వెళ్ళి కేటీఆర్ గారు బీఆర్ఎస్ ఆపోజిషన్ లీడర్లను కలిసిన తర్వాత హైడ్రా మీద చర్చించాలి, మళ్ళీ ఇంకో వాళ్ళ హైడ్రా బాధితులకు న్యాయం చేయాలి. వాళ్ళు ఒక మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళు లోన్లు తీసుకొని కట్టుకున్న ఇంటి కూలగొట్టిండ్రు. కూలిపోయిన ఇండ్లకి ఈరోజు ఈఎంఐ కట్టే పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి వీళ్ళు ఒక గవర్నర్ ఒక ఆర్డినెన్స్ ఒక దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు మన మున్సిపల్ చట్టాన్ని ఓవర్టేక్ చేసిండ్రు, పంచాయతీరాజ్ చట్టాన్ని ఓవర్టేక్ చేసిండ్రు. ఈరోజు రెవెన్యూ జీవోలను మరియు ఇరిగేషన్ జీవోలను, మరి వాళ్ళకి సర్వ హక్కులు ఉంటాయి. ఒకవేళ తీసుకోవాలంటే మీరు ల్యాండ్ ఎక్వేషన్ యాక్ట్ ప్రకారం డబ్బు చెల్లించి వాళ్ళని ఒప్పించి తీసుకోవాలన్నది. కానీ బాజాప్తా అయిన మోటార్లు తీసుకపోయి కూలగొట్టేసాను. ఈరోజు తెలంగాణ 2 చట్టాలు నడుస్తున్నాయి. అందుకని చెప్తున్నా, ఈరోజు 2 చట్టాలు అక్కడ కాదు, రంగనాథ్ గారు ఎక్కడ పోయినా కానీ, సివి ఆనంద్ గారు ఎక్కడ పోయినా కానీ ఈరోజు 2 చట్టాలు అనేది, ఒకటి వివిఐపి చట్టము, ఒకటి ఆర్డినరీ చట్టం. వివిఐపి చట్టం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము విజయవాడ తీసుకుందాం, ఆయేషా మీరా కేసులో జరిగినటువంటి సందర్భంలో అదే సివి ఆనంద్ గారు ఉండ్రు, అక్కడ రంగనాథ్ గారు ఉండ్రు. అలా అసలు దోషణం పట్టుకోకుండా సత్యం బాబు అనే అమాయకుడిని 7 సంవత్సరాలు జైల్లో పెట్టిన చరిత్ర వీళ్ళది. వీళ్ళు కోర్టు ఖర్చులు కూడా ₹1,00,000 ఏదో ఫైన్ కూడా వీళ్ళకి వేసినట్టున్నారు. అంటే అక్కడ 2 చట్టాలు ఏంటి అంటే, నిజంగా ఎవరు చేసినా వీళ్ళకి తెలుసు. కానీ సత్యం బాబు దిక్కుసక్కి లేనోడు కదా, తీసుకుపోయి కేసులో ఇరికిచ్చి జైల్లో పంపారు. సేమ్ ఇక్కడ హైడ్రాలో కూడా రేవంత్ రెడ్డి తమ్ముని ఇల్లు అన్నిళ్ళు బఫర్ జోన్ లో ఉంటది. బాజాప్తా కూలగొట్టేటోని ఇల్లు రంగనాథ్ ఇల్లు బఫర్ జోన్ లో ఉంటది. అది బాజాప్తానే మ్యాప్లతోని డాక్యుమెంట్లతో కూడా చూపెడతా. వీళ్ళే ముట్టుకోరు. దిక్కుసక్కి లేనోళ్ళై, గరీబోళ్ళై, మధ్య తరగతి వాళ్ళై వాళ్ళ ఇల్లు కూలగొడతారు. ఇంకో వివిఐసి చట్టం కూడా చెప్తా. ఈరోజు బిగ్ బాస్ షోలా 7లా మన ఆయన పేరు పల్లవి ప్రశాంత్ ఆయన మామూలుగా ర్యాలీ తీసుకొని పోతా ఉంటే అక్కడ ఎవరికి దెబ్బలు దాకలేదు, ఎవరు ఇంజూరీ కాలేదు, ఎవరు చనిపోలేదు. అయినా కానీ ఆయన వల్ల శాంతి భద్రతలు భంగం కలిగినాయి, పెద్ద నష్టం జరగబోయే దాన్ని చేసినాం అని చెప్పేసి ఆయన తమ్ముని తీసుకుపోయి సెంట్రల్ జైల్లో పెట్టారు. వాళ్ళు బెయిల్ తీసుకొచ్చుకున్నారు. అదొకటి. మళ్ళీ ఇంకొకటి, ఈరోజు పుష్పాల వాళ్ళు మామూలుగా పుష్ప 2 సినిమాకు వాళ్ళు వచ్చిండ్రు. అక్కడ తల్లి చచ్చిపోయింది, కొడుకు సీరియస్గా ఉన్నాడు. అక్కడ బాజాప్తా అల్లు అర్జున్ చేయబట్టే వాళ్ళు చచ్చిపోయింది అనేది బాగా ఓపెన్. అయినా కానీ ఇప్పటిదాకా కేసులు ఉండే అరెస్ట్ చేయరు. నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ రిటర్న్లో రాసిచ్చిన, ఇప్పటిదాకా కేసు ఉండదు, ఏముండదు. అంటే వివిఐపి చట్టాలు ఆర్డినరీ చట్టాలు ఏ విధంగా ఉంటాయి, అందులో సిద్ధహస్తులు ఇప్పుడున్న ప్రస్తుతం పోలీసు వాళ్ళు. అసొంటి సిద్ధహస్తునికి చేతి కింద ఈరోజు
రేవంత్ రెడ్డి హోం మంత్రి పెట్టుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి హోం మంత్రి, ఇండ్లు గులగొట్టే మంత్రి, శాంతి భద్రతలు భంగం చేసే మంత్రి, మళ్ళీ అన్నిటికీ మించిన ముఖ్యమంత్రి. ఈ రోజు 9 సంవత్సరాల విజయోత్సవ సభలు జరుగుతున్నాయి. మరి 9 సంవత్సరాల విజయోత్సవ సభలు అంటే ఈ అంశంలో పోయే ముందు అసలు తెలంగాణ ఏ సంస్కృతంలో ఉన్నది, ఎట్లా నడుస్తుంది అని చూపెట్టడానికి మీకు ఆ ఇగో ఇగో ఇది అర్థమైందా? ఇది ఇది విజయోత్సవ సభలు. ఆ ఇవి విజయోత్సవ సభలు. ఈ రోజు మొత్తం బండ బూతులతోని ఈ రోజు వీళ్ళు పాటలు పెట్టుకునే పరిస్థితి ఈ రోజు ఉన్నది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అంటే ఇవాళ ప్రియాంక మన సోనియా గాంధీ బర్త్డే అంటే తెలంగాణ ఇచ్చిందని చెప్పేసి అందరు గౌరవిస్తారు, అన్ని పార్టీ వాళ్ళు గౌరవిస్తారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా ఈ రోజు గౌరవించే పరిస్థితి. కానీ వీళ్ళు దానికి విరుద్ధంగా ఈ రోజు తెలంగాణ సమాజం తలదించుకునే తీరుగా వీళ్ళ పాటలు ఉన్నాయి. బూత్ పాటలు పెట్టుకుంటే ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో చేస్తాడో అటువంటి కార్యక్రమాల మీద ఈ రోజు వీళ్ళు బేసై అటువంటి సంస్కృతిని ఈ రోజు తెలంగాణకు రుద్దుకున్న పరిస్థితి. సార్ ఇందాకిన్న పాటలు ఇవ్వ వాళ్ళు పాటలు చేసేది. ఈ రోజు మనం ఏమడుగుతున్నాము, వీళ్ళకు ఈ బాధితులకు ఎవరికైతే నష్టపోయినరో వీళ్ళకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకోటి 2 లక్షల పోస్టులు సంవత్సరం శ్రీధరబాబు ఏమంటారు తెలుసా, మేము 5 ఏళ్ళకి ఇచ్చినామని చెప్పి బాజాబ్తా అబద్ధం చెప్తుండు. ఒకసారి ప్రియాంక గాంధీ గారు ఏం చెప్పిండ్రో అయినండి. విన్నారా శ్రీధర్ బాబు గారు, మీరు ఏమంటారు? ప్రియాంక గాంధీ ఏమన్నారు విన్నారా? సంవత్సరం లోపు 2 లక్షలు, నువ్వేమో 5 ఏళ్ల లోపు అన్న మేము అనలేదని చెప్పి పచ్చి అబద్ధాలు. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా చెప్పియాలనో మంత్రులు కూడా ఆ విధంగా చెప్తున్నారు. ఈ రోజు బాజాబ్తా ప్రతి సంవత్సరం నెలకు 4,000 రూపాయలు ఇస్తామని అదే అబద్ధం చెప్పారు. ఈ రోజు అబద్ధాలు ఎంత దీనికి ఈ అబద్ధాలు చెప్పినందుకు, ఈ అబద్ధాలు ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నందుకు విజయోత్సవ సభలు చేస్తుండ్రో ఏందో మాకు అర్థం కాని పరిస్థితి. ఈ రోజు ఈ హైడ్రా గురించి చర్చ రావద్దని వీళ్ళు ఆపోజిషన్ లీడర్ని ఎప్పుడైతే కలిసిన లోపల హైదరాబాద్ల గురించి మళ్ళా నిరుద్యోగుల 2 లక్షల పోస్టుల వైట్ పేపర్ రిలీజ్ చేయమంటారు. ఈ డిమాండ్లు అనే చర్చ రావద్దంటే వాళ్ళని అరెస్ట్ చేయాలని టీషర్ట్ల సాకు చూపించి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇలా రాహుల్ గాంధీ బాజాబ్తా పార్లమెంట్కు టీషర్ట్ వేసుకొని పోయిండు. మరి ఇక తెలంగాణ అసెంబ్లీలో బిల్ పాస్ చేయండి, రాహుల్ గాంధీ ఎట్లా వేసుకపోయినా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆయన ఎందుకు అసెంబ్లీ రానిచ్చిండ్రు అని చెప్పేసి మీరు ఒక బిల్ పాస్ చేయండి. కాబట్టి ఈ రోజు అప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తా ఉంది. అప్రజాస్వామ్య చర్యలకు ఈ రోజు ప్రభుత్వము నడుం బిగించిన దానికి ఉదాహరణ. అంటే కేటీఆర్ గానీ లేదంటే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ రేపొద్దున నిజంగా దీనిపైన స్టాండ్ తీసుకుంటారా హైడ్రా మీద కానీ? ఎందుకంటే అది ఎపిసోడ్ వైజ్ గా అయిపోతుంది. హైడ్రా అయిపోయిన తర్వాత మూసీ వచ్చింది, మూసీ అయిపోయిన తర్వాత గురుకులాలు వచ్చినాయి, గురుకులాల తర్వాత కొత్త ఎపిసోడ్స్ వస్తూనే ఉన్నాయి. ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం. సో ఎపిసోడ్ వైజ్ గా అయిపోతున్న ఎపిసోడ్స్ ని వీళ్ళు ఎవరు మళ్ళీ బాధితుల్ని కావచ్చు వేరే వాళ్ళని కానీ పరామర్శించే ప్రయత్నం కానీ వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం కానీ చేయట్లేదు. సో ఈ ఎపిసోడ్ వైజ్ గా వెళ్ళిపోయిన తర్వాత మీరు అది ఎప్పుడో గతంలో జరిగిపోయిన స్టోరీ మళ్ళీ ఎందుకు ఇప్పుడు తవ్వుకోవాలి అనే ఆలోచనలు ఏమైనా ఉండొచ్చా? ఏలేటి మహేశ్వర్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ దీనిపైన స్పందిస్తారా? బ్రదరు, కేటీఆర్ గారు మహేశ్వర్ రెడ్డి గారు చాలా నీట్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా వాళ్ళు విన్నారు. ఖచ్చితంగా వీళ్ళ న్యాయం చేస్తాము, రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా మేము చర్చకు తీస్తామని చెప్పి వాళ్ళు బాజాబ్తా చెప్పారు. ఏదేమైనా ప్రజలు గమనిస్తారు కదా. ఒకవేళ వీళ్ళు చర్చకు రాలేదనుకో మళ్ళీ మేము ఏం చేయాలో అది చేస్తాం. కానీ బ్రదర్, ఎన్ని ఇష్యూలు జరిగినా అది 48 మంది విద్యార్థులది అయినా కానీ నేను ఎప్పుడో కేసు పెడితే మొన్న నోటీస్ వచ్చినాయి. ఏది లగిచర్లది కూడా నోటీస్ వచ్చింది. వాళ్ళ ఎవరైతే పోలీసులు కొట్టినో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు బాజాబ్తా పంపారు. ఈరోజు చేసిన ప్రతి పాపం గుర్తు చేసే బాధ్యత మనది. చేసిన ప్రతి ఇష్యూ పైన మనం ఫైట్ చేసే బాధ్యత మనది. వాళ్ళు డైవర్ట్ చేద్దామని చూసిన ఏమి అన్ని రికార్డింగ్. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎప్పుడో మేనిఫెస్టో సంవత్సరం కింద మాట్లాడింది, ఇలా మనం బయటికి తీయలేదా ఎన్నికలలో? కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడి వాళ్ళు వదిలేసినా కానీ ఈ రోజు ఆపోజిషన్ పార్టీలు ఒకవేళ ఇవి చర్చించకుంటే వాటి పాపం వారికి కూడా పడతారు, రేపు అవి కూడా చూస్తారు. అంటే గతంలో మీరు సిన్సియర్ కాంగ్రెస్ కార్యకర్తగా నాయకులుగా మీరు ఇదివరకు చూసిన పరిస్థితి ఏంటంటే ల్యాండ్లు భూముల్ని పంచడము, ఇళ్లను కట్టియడము, ఇంద్రం ఇళ్ళు, రాజు గృహకల్ప, రాజు ఆరోగ్యశ్రీ ఇట్లాంటివి నడిచేవి ఇదివరకు. ఇప్పుడు ఆ పథకాలన్నింటినీ తీసేసి హైడ్రా పేరుతో కూలగొడుతున్నారు. ఇదివరకేమో కట్టించేది ప్రభుత్వం. కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ఇళ్ళు ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, చదివిస్తుంది అనే ఒక మాట ఉంటుండే. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ వస్తే హైడ్రా పేరు చెప్పి ఇల్లు కూలగొడుతుంది, మూసీ పేరు చెప్పి ఇల్లు కూలగొడుతుంది, ఇంకేదో పేరు చెప్పి ఇల్లు కూలగొడుతుంది. ఇప్పుడు ఇవి 2 పేర్లు మాత్రమే.
ఇట్లాంటి పేర్లు పథకాలు ముందల ఎందుకు రాజీవ్ గాంధీ అని కానీ ఇందిరాగాంధీ అని ఎందుకు పెట్టరు? ఇందిరాగాంధీ హైడ్రా పథకం, సోనియా గాంధీ మూసీ పథకం అని పెట్టి చేయొచ్చు కదా ఇప్పుడు నిజంగా అది మంచిదైతే. ఎందుకంటే వీళ్ళు మేము ఇది దోసుకోపోతున్నాము, ఇది మేము దీనివల్ల ప్రజలు నష్టపోబోతుండ్రు, దీనివల్ల రూపాయి లాభం అడిగేది లేదు, ఇది మరొక పెద్ద గుదిబంద కామన్ మ్యాన్ పైన మేము వేయబోతున్నాము అని వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు ఈరోజు. అందుకనే వాళ్ళ పేర్లు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇదే. ఇంకోటి ఏంటంటే అన్నిటికంటే మించి ఈరోజు వీళ్ళు మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఇండ్లు కట్టించిండ, ఇందిరా ఆవాస్ యోజన కింద ఇండ్లు పంచింది, భూమి లేని పేదలకి భూమిని పంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు అధికారం, ఆ రోజు అసొంటి పేరుండే. కానీ ఈ రోజు ఎసొంటి పేరు తెచ్చుకుంటారు, ఇండ్లు గూలగొట్టే పార్టీ, భూములు గుంజుకునే పార్టీ. ఈ నినాదాలతో నడుస్తుండ్రు. కాబట్టి ఈ రోజు వాళ్ళ విజయోత్సవ సభలు కూడా మీరు ఏ విధంగా ఉన్నాయి చూసిన, మొత్తం బూత్ పాటలతోని బూత్ కార్యక్రమాలతోని ఈ రోజు వాళ్ళ విజయోత్సవాలు అనేది జరుగుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలన్నీ గమనిస్తుండ్రు. ఈ రోజు ఒరిజినల్ కాంగ్రెస్ కు సిద్ధాంతాల వ్యతిరేకంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు అనేది చంద్రబాబు ఆలోచన మేరకు ఈ రోజు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దానికి ఈ రికార్డింగ్ డాన్సులు, విజయోత్సవ రికార్డింగ్ డాన్సులు, ఈవెంట్ మేనేజ్మెంట్లు, ఐటమ్ సాంగ్ల పేరుతోని పెట్టి ఈ రోజు విజయోత్సవ సభలు జరుగుతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దిగజారింది అనేది మనకు అర్థమవుతుంది. అంటే విజయోత్సవ సభలు చేసి అలసిపోయినందుకు ఏదైనా రిలాక్సేషన్ గా నిన్న పార్టీ చేసి ఉండొచ్చు. అది ఏమన్నా బ్రదర్, అది అంటే ఆ బూతులు అనేది మన సంస్కృతి కాదు కదా, ఆ బూతులు మన సంస్కృతి కాదు కదా. ఆ బూతు అంతే అంతే కంప్లీట్ ఈ రోజు బూతుల కాడికి వచ్చిన బూతుల పాటలు, బూతుల సినిమాలు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ టైం అన్నట్టు, కాంగ్రెస్ పార్టీ హిస్టరీలో చరిత్రలో ఫస్ట్ టైం ఒక ఇటువంటి సంస్కృతిని ప్రవేశపెట్టి ఇటువంటి సంస్కృతితో ఈ రోజు విజయోత్సవ సభలు జరుపుకుంటుంటే నిజంగా కూడా ఈ రోజు సిగ్గుపడే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. తెలంగాణ తల్లి విగ్రహం పైన మీరేమంటారు బ్రదరు? తెలంగాణ తల్లి అదొక చిహ్నం, అదొక చిహ్నము. దానికి అదొక ప్రోగ్రామ్ లెక్క చేస్తుండ్రు. ఇక బ్రదర్ ఒకసారి చూద్దాం మనము, ఒకసారి ప్రభుత్వ పాలన ప్రోగ్రామ్ లో ఏం నడుస్తుందో ఒకసారి మనం విందాము. ఒకసారి అసలు ఏం 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 చేస్తుందని ఒకసారి మనం చూద్దాము. మేబీ a line or two మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ వస్తుంది January 10th. అందరూ థియేటర్స్ లో చూడండి, నేను మిమ్మల్ని అందరినీ అక్కడ కలుస్తాను. సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ శంకర్ సార్ డైరెక్షన్ లో, రామ్ చరణ్ హీరోగా, దిల్ రాజు గారి ప్రొడక్షన్స్ లో చాలా హ్యాపీగా ఆల్రెడీ మనం కలుస్తేనే ఒక ఆమె చచ్చిపోయింది మీ థియేటర్ లో పోతే. ఇది 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 సంస్కృతి. ఇంకా చూపెడతా. ఇది ఈ రోజు తెలంగాణ సంస్కృతి వెన్నెల మళ్ళా గద్దర్ గారి కుమార్తెను ఈ రోజు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్ గా ఆమె నియమించారు. ఆమె నియమించిన తర్వాత ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాలు మనం చూస్తే ముక్కులో ఏలేసుకునే పరిస్థితి. ఈ రోజు మొత్తం ఐటమ్ సాంగ్స్, ఇంకా ముందు ఇంకా బూత్ ఇదైతే సినిమా ప్రమోషన్ నడుస్తున్నాయి. ఈ రోజు కాంగ్రెస్ విజయోత్సవ సభల ఈ రోజు ఏది సినిమాల ప్రమోషన్ ఈ రోజు కొనసాగే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభలల్లా ఈరోజు జరుగుతున్న కొన్ని అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏ విధాలో ఆనిముత్యాలు ఒకసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభల సాంస్కృతిక కార్యక్రమాలు. తెలంగాణ కళలు కళాకారులు ఎటువైపు చూపెడుతున్నా కదా కళలు కళాకారులు ఏమైపోయారు? వీటిని ప్రశ్నించే గొంతులు ఏమైనా ఏమన్నా సిగ్గుందా ఏదన్నా? కాంగ్రెస్ విజయోత్సవ సభల ఈ రోజు ఇది మామూలుగా చంద్రబాబు నాయుడు మీటింగ్లల్లా చంద్రబాబు నగర నడిచే దుకాణం ఇది. అంటే ఆంధ్ర కల్చర్ లా ఇవి ఆంధ్ర కల్చర్ అని కూడా అద్దదు. ఆ కల్చర్ కూడా దాన్ని ఎందుకు అవమానపరచాలి? ఈ రోజు వాళ్ళు పెట్టుకునే సేమ్ అదంతా ఇప్పుడు ఇక్కడ సినిమా దింపారు. ఈ రోజు ఎక్కడి దిగజారినంటే గద్దర్ బిడ్డ అంటే ఒక జానపద గేయాల పైన కానీ లేకుంటే విప్లవ భావాలు, విప్లవ పాటలు రచించినటువంటి గద్దర్ కుమార్తె సాంస్కృతిక చైర్మన్ ఉంటది. అసలు ఆమె చైర్మన్ గా పెట్టి మీ విజయ సభలు ఇదా ఇవి. ఇప్పుడు ఏపూడి సోమయ్య కూడా ఉన్నట్టున్నారు. అలా చాలా మంది ఉన్నారు. మన ఆపోజిషన్ లో మన కోట్లు పడ్డాయే కొంచెం సంస్కృతి కొంచెం పని చేసింది. వాళ్ళు మీటింగ్లలో ఆడిన జర పాటలు పాడేటోళ్ళు. కానీ అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు బూత్ పాటలతో ఈ రోజు మీరు రాహుల్ గాంధీ తీసుకొచ్చి ఈ పాటలు పెట్టి ప్రోగ్రామ్ పెట్టుండ్రబ్బా, అర్థమైపోతారు. రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఢిల్లీ లీడర్లు అందరిని తీసుకొచ్చి వచ్చి మన విజయోత్సవ సభలు ఏ విధంగా జరుగుతాయని ఒకసారి చూపెట్టండి మీరు.
కాబట్టి ఎంత దిగజారన్నా ఈరోజు అంత దిగజారిన బ్రదర్. ఈరోజు కేవలం హైడ్రా నిరుద్యోగ సమస్యలు చర్చకు రాకుండా ఈరోజు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేయనీకి అని చెప్పేసి కేవలం టీ షర్ట్లు వేసుకపోయినని చెప్పి ఈరోజు ఆపోజిషన్ లీడర్లను అరెస్ట్ చేయడం, ఇది వీళ్ళ దోపిడీ ఆలోచనలకు, దోపిడీ చేసే విధానాలకు ఇదో పరాకాష్ట. మిమ్మల్ని ఎందుకు నిర్బంధించారు అసలు? ఇలా మేము కొంతమంది హైదరాబాద్ అందరూ కలిసి అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్లకు అయితే ఇచ్చినాము. మనం లోపల బయట వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇద్దాం, లోపల చర్చ జరిగేటట్టుగా చేద్దామనే ఆలోచన మాకుండే. వాళ్ళని అరెస్ట్ చేసే ఆలోచన వాళ్ళకు ఉన్నది, మమ్మల్ని లోపల పోనిచ్చే ఆలోచన వాళ్ళకి ఆల్రెడీ ఉన్నదని ఇంతకు మించి ఇంకేం కావాలి. కాబట్టి ఆపోజిషన్ లీడర్స్ కూడా నేను తెలియజేసుకో, కనీసం రేపు అసెంబ్లీలో మీరు ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ వేసుకునే యూనిఫామ్ తప్పైతే మరి వీళ్ళు అక్కడ తీర్మానం చేసి పంపమని చెప్పండి. మీరు వాళ్ళకి ఏ డ్రెస్ రేపు కనీసం వీళ్ళ కోసం అన్న, ఇప్పుడు నేను ఒక 10 మెట్లు దిగి బీఆర్ఎస్ ఆఫీస్కు పోయినా, 10 మెట్లు దిగి బీజేపీ ఆఫీస్కు పోయినా. ఎందుకు పోయినా నేను? హైదరాబాద్లకు న్యాయం జరగాలని చెప్పేసి. ఎందుకంటే ఈ రోజు కూలిపోయిన ఇండ్లకి ఈఎంఐలు కడుతుండ్రు, రేపు ఇందులో ఏమైనా అగత్యాలు పాల్పడితే డేంజర్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ రోజు నిరుద్యోగులు 2 లక్షల పోస్టులు ఇస్తామని వీళ్ళు చెప్పిండ్రు. శ్రీధర్ బాబు ఏమో 5 ఏళ్ళకి అంటారు, ప్రియాంక గాంధీ 1 ఇయర్కే అన్నది. 4,000 నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పిండ్రు. ఇవి ఏవి లేకుండా ఈ రోజు మోసం చేస్తుండ్రు. కాబట్టి మీరు రేపు నిజమైన వాళ్ళు అసలు ఏం యూనిఫామ్ వేసుకోవాలని మీరు స్పీకర్ని అడిగి మీరు ఆ యూనిఫామ్ లో పోయి దయచేసి ఈ 2 కూడా మీరు చర్చిస్తే బాగుంటది. ఈ చర్చకు రేపన్న వచ్చేటట్టు మీరు చేయండి. ఈరోజు దేశమంతా మీపైనే ఆశ పెట్టుకున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ నిరుద్యోగులు మీపైన ఆశ పెట్టుకున్నారు. దీని మీద చర్చకు వస్తే మాకేమైనా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా రేపు ఒక్కరోజైనా మీరు ఈ విధంగా పోవాలని నేను కోరుకుంటున్నాను. హైదరాబాదీతులకు అండగా 4 మెట్లు దిగి మరి నేను బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, పార్టీ ఆఫీస్ కావచ్చు, బీజేపీ పార్టీ ఆఫీస్ కావచ్చు, నా సిద్ధాంతాలకు విరుద్ధంగా పోయి మరి వాళ్ళకి హైదరాబాదీతుల గురించి అసెంబ్లీలో కొట్లాడమని చెప్పి చెప్పొచ్చిన పరిస్థితుల్లో ఈ రోజు హైదరాబాదులకు అండగా, లేదంటే నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్న ప్రభుత్వం మాట ఏమైంది అని ప్రశ్నించదలిచిన బక్కా జడ్సన్ గారిని గృహ నిర్బంధం చేశారు. సో దాంతో పాటు కళలు ఏమైపోయినాయి, తెలంగాణ కళలు ఏమైనాయి, కళాకారులు ఏమయ్యారు, సాంస్కృతిక శాఖ ఏమైంది, ఈ సినిమా రికార్డింగ్ డాన్సుల కథ ఏంది, ఈ భాగవతం ఏంది అని చెప్పేసి బక్కా జడ్సన్ గారు ప్రశ్నిస్తా ఉన్నారు. సో నిజంగానే తెలంగాణ సమాజం చూడాల్సింది విషయం నిన్న జరిగిన రికార్డింగ్ డాన్స్ అవ్వచ్చు, అక్కడ స్టేజ్ మీద జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లాగా, ప్రైవేట్ ఈవెంట్ లాగా, ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్ లాగా జరిగింది నిన్న జరిగిన ప్రోగ్రామ్. మరి దానికి సీఎం గారు, దాంతో పాటు వివిధ శాఖల మంత్రులు వచ్చి దాన్ని కళ్ళారా వీక్షించి, అంటే ఇన్ని రోజులు విజయోత్సవ సభలు చేసి కష్టపడినాము, ఇప్పుడు రిలాక్స్ అయ్యేటందుకు ఏదైనా పార్టీ ఇంకోటి ఇప్పుడు బీసీ నాయకులు అని చెప్పుకుంటారు, బీసీ ఛానళ్ళు పెడతారు. మరి వీళ్ళందరూ ఇవన్నీ ఎందుకు కవర్ చేయరబ్బా? ఈ ఐటమ్ సాంగ్, ఈ బూత్ పాటలు, ఐటమ్ ఈవెంట్ అవి సినిమా సంస్కృతిగా, సినిమా పాటలు కాదు అవి. ఈరోజు బీసీ ఛానల్ అని పెట్టుకొని ప్రీపెయిడ్ లెక్క యాక్టింగ్ చేసేటోళ్ళు ఈ రోజు వాళ్ళు దీని గురించి ఎందుకు పోరు? వీటి గురించి ఎందుకు మాట్లాడరు? ముడుతున్నాయబ్బా, ముడుతున్నట్టే ఉన్నాయి. అందుకని వీళ్ళ దానిలో రావు, ఇవి మాట్లాడరు. వాళ్ళకు ఎజెండా ఉంటది, ఎవరు ప్రీపెయిడ్ ఇస్తే వాళ్ళే మాట్లాడతారు. ఈ రోజు వాళ్ళు ఐఎన్పిఆర్ లెక్క పనిచేస్తున్నారు. పైసలు ఇచ్చిన వాళ్ళే మా వార్తలు, పైసలు ఇచ్చే వార్తలే మేము వేస్తామని చెప్పారు. కాబట్టి బ్రోకర్ ఛానల్, బీసీ టైటిల్ పెట్టుకున్న బ్రోకర్ ఛానల్ కూడా నేను చెప్తున్నా, మీరు ఇసోంటి ప్రోగ్రాంలు కవర్ చేయకుండా, మీరు ప్రీపెయిడ్ ప్రోగ్రామ్స్ కవర్ చేసుకుంటా, ఎవరినో మెప్పియనికి, ఎవరినో ఒప్పియనికి చేసుకుంటా. కాబట్టి ఈ లపాకి పాటలు ఎట్టనో ఈ లపాకి ఛానల్ కూడా అట్నే మోపోయినాయి. అవి ఇసోంటి కవర్ చేయవారు.